మన ముందుకు రాబోతున్నవాడు కామెడీ మొదలెట్టాక ఆగవా అంటే అస్సలు ఆగని రాఘవా. ఏమిటి వెరైటీ ఎంట్రీ అంటే యాంకర్ కొద్దిగా హైట్ ఉంటదని చెప్పారు, మా వాళ్ళు ఎంత పైకి లేపినా లెవెల్ అవలా. రాఘవ గారు, మీ టీం పేరేంటి? రాకెట్ రాఘవ. గమనించిన ధనరాజు. అవును సార్. చంద్ర, చంటి, నువ్వు అంటే రాను ధనరాజు ఎంతున్నాడు, హైట్. చంద్ర ఎంతున్నాడు, చంటి ఎంతున్నాడు, నువ్వు ఎంతున్నావు, ఇంకా ఎవరున్నారా? కిందకి వెళ్ళేటప్పటికే డెప్త్ తెలుస్తుంది సార్, అందుకే కిందకి వచ్చారనమాట. ఆల్ ద బెస్ట్ చంటి. 82 తెలుగు సినీ చరిత్రలో ఎన్నో కథలు వినుంటాం మనం, కానీ ఇలాంటి కథను మాత్రం మీరు అస్సలు వినుండరు. ఏంటి చూసేస్తారా? మరి లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ టీమ్. దిల్ నాయుడినేనయ్యా, ప్రొడ్యూసర్ దిల్ నాయుడినే మాట్లాడుతున్నా. మనం ఎన్ని సినిమాలు చేయలా? భోజ్పూర్లో 80 చేసాం, కన్నడలో 40 చేసాం, తెలుగులో చేద్దాం. మంచి కథ రాగానే చేద్దామయ్యా. ఎవరో నా కోసం వచ్చినట్లున్నారు, తర్వాత మాట్లాడదాం మనం. నమస్తే సార్, అప్కమింగ్ డైరెక్టర్ అప్పారావు. కథ చెప్దామని వచ్చాను సార్. నువ్వే కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమా కథ చెప్పు. ఓపెన్ చేస్తే హీరో హిమాలయాల్లో ఏ ఐస్ క్రీమ్, పుల్ల ఐస్ క్రీమ్, బాదాం ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ఉంటారు సార్. ఇంట్రడక్షన్ అదిరిపోయిందయ్యా, హార్ట్ టచింగ్ గా ఉంది. కానీ ఇంకా బాగుంటుంది సార్. హీరోయిన్ రాజస్థాన్ ఎడారిలో ఇసుకండు ఇసుక, తెల్ల తెల్లని ఇసుక, మెత్తని ఇసుక అని ఇసుక అమ్ముకుంటూ ఉంటారు సార్. ఇలా అమ్ముకుంటూ ఉండగా ఒకసారి హఠాత్తుగా గాలి వస్తుంది సార్. ఇసుక పైకి లేచి వెళ్తా హిమాలయాలో ఉన్న హీరో కంట్లో పడతారు సార్. మన హీరో అబ్బా కళ్ళు నలిపేసుకుని తెరిచి చూస్తే హీరోయిన్ కనబడింది సార్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్బా, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని హీరో గారు పారాచూట్ వేసుకుని అలా రాజస్థాన్ బయలుదేరారు సార్. వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో అని ఒక కాకి వచ్చింది, పుచ్చుకు ముని పొడిచేసింది. పారాచూట్ పంచర్ అయిపోయింది సార్. అంటూ ఆ పారాచూట్ పంజాబ్ లో పడిపోయింది సార్. హీరో ఆగలేదు. గెడ్డాల గీసైనా రూపాయి సంపాదించి పారాచూట్కి పంచర్ వేయించి అలా రాత్రికి రాత్రే రాజస్థాన్ వెళ్ళిపోయాడు. అక్కడ హీరోయిన్ పొద్దున్న లేవంగానే నిద్రముఖంతో పని పాట లేకుండా కూర్చుంటే హీరో గారు వెనక నుంచి వెళ్ళి ఐ లవ్ యూ అని ఎంటబడుతుంటే హీరోయిన్ చూసింది చిరాశైకేసి చెప్పుతో కొట్టేసింది సార్. అంతే, హీరో గతం మర్చిపోయి ఇసుకలో చిప్పులు ఆడుకుంటున్నాడు సార్. ఇంటర్వెల్ సార్. నువ్వు చెప్పిన ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందయ్యా, సెకండ్ హాఫ్ కూడా ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో సార్, మన ఇద్దరం ఇండస్ట్రీని కుమ్మే. ఇంటర్వెల్ అయిపోయాక మళ్ళీ ఓపెన్ చేస్తే హీరోకి గతం అంతా గుర్తుకొచ్చేసింది సార్. ఇందాకేమన్నా హీరో గతం మర్చిపోయాడు అన్నా, ఎలా గుర్తొచ్చిందయ్యా? ఇప్పుడు మీకు ఎలా గుర్తొచ్చింది సార్? సేమ్ అలాగే హీరో కూడా గతం గుర్తుకొచ్చేసింది. ఓ అలాగా. కానీ సార్, ఇక మళ్ళీ అలా హీరోయిన్ దగ్గరికి వెళ్తే చెప్పు తీసుకొచ్చినా సరే గతం గుర్తుకొచ్చేసిన హీరోని చూసి హీరోయిన్ లవ్ లో పడిపోయింది. కట్ చేస్తే చంద్రమండలం మీద సాంగ్. నువ్వు బాగా కనెక్ట్ అయిపోతున్నావయ్యా సార్. అన్నట్టు ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండి సార్. ఎందుకంటే ఈ నోట ఆ నోట పాకి గుణశేఖర్ గారికి తెలిసింది అనుకోండి, చంద్రమండలం సెట్ వేసి అందులో షూటింగ్ చేసేస్తారు. ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అసలు తెలియని ఆకాశంలో అమ్మోరను, జాబిల్లి మీద బొమ్మలను మొత్తం గ్రాఫిక్స్ తో ఇంకో సినిమా తీసేస్తాడు ఆయన. పాయింట్కి వచ్చేస్తున్నారు సార్. విలన్ హెలికాప్టర్ వేసుకుని హీరోయిన్ ని చేజ్ చేస్తున్నాడు. హీరోయిన్ తప్పించుకోవడానికి రైల్లో తప్పించుకుని వెళ్ళిపోతుంది. అదే ట్రాక్ మీద ఎదురుగుండా సుమో వేసుకుని హీరో గారు వచ్చేస్తున్నారు సార్. ట్రైన్, సుమో, హెలికాప్టర్, ట్రైన్, సుమో, హెలికాప్టర్, ట్రైన్, సుమో, హెలికాప్టర్. ఎంత ఏమైందయ్యా? అప్పుడు హీరో గేరు మార్చి సుమో జంప్ చేసి ట్రైన్ డెప్ప మీద దడని గుద్దేస్తాడు సార్. వెనకాతలున్న పెట్లన్నీ దడదడదడదడమంటూ పైకి లేచి చివరాకరి పెట్టి హెలికాప్టర్ దడని కొట్టేస్తాడు. ఎంతకీ హీరో ఎవరు? మగధీరా రామ్ చరణ్ గారా? సార్, ఆ 100 మందిలో 81వ వాడు. ఆడెవడయ్యా? నేనే సార్. బాబిరాజు రావయ్యా సార్. ఈ కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళి సార్.
సార్ మరి కట్ చేస్తే ఎవరు? వీళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? బాగానే కరెక్ట్ అయ్యావు రాఘవ. నీ టైమింగ్ చాలా బాగుంటుంది రాఘవ. నీది ఒక సపరేట్ డిక్షన్ ఇది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు ఎంత నవ్వాము అనేది చెప్పలేము, కానీ ఇది ఖతర్నాక్ కామెడీ షో కదా, మేము పడి పడి నవ్వాలి, మార్కులు ఇవ్వడానికి తల జుట్టు పెట్టుకోవాలి, ఆ విధంగా ఉండాలి. సో ఆ రేంజ్ కి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మీరు చాలా సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు పాయింట్స్ విషయానికి వస్తే అవునండి ఎవరి దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్. ఒక రాత్రి ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో మంచి గాఢ నిద్రలో ఉన్నారు. సడన్ గా భర్తకి తెలివి వచ్చేసింది. అమ్మా, ఏ పంకజం పంకజం నిద్ర లేవే పంకజం. ఏంటండి అర్ధరాత్రి పూట? అది కాదే, మనిషి ఆగి ఆగి చచ్చిపోతే బాగుంటుందా, హఠాత్తుగా అని చచ్చిపోతే బాగుంటుందా? ఊరుకోండి. ఏంటి అర్ధరాత్రి పూట ఈ అపచారపు మాటలను మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పడుకోండి. నాకు ఇప్పుడు చెప్పాలి. చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందేనే, చెప్పవే. అయితే టైపీమని వెంటనే చచ్చిపోతే బెటర్ అండి అందట. అయితే రెండో కాల్ కూడా నా మీద వేసే వెంటనే చచ్చిపోతా. రెండో కాలు కూడా వేసేయంట. సాధారణంగా నార్మల్ గా మనం అందరం ఫారెన్ కంట్రీస్ వెళ్తుంటాం. ఫారెన్ కంట్రీస్ వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. ఒకసారి ఇట్లానే నేను థాయిలాండ్ వెళ్ళానండి. థాయిలాండ్ వెళ్తే అక్కడ నార్మల్ మన సామాన్లు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఉంటే నేను చూసి అడిగాను అనమాట, హౌ మచ్ ఇస్ దాట్? 130 బాట్. ఓ 130 బాట్. 130 baht. I'm sorry, I can't. 80 baht. No, 80 baht. No, 80 baht. No, karu. You said 130 baht. I said 80. No, 130 baht. 130 baht ఉంటుంది. ఇది నాకు అర్థం కావట్లేదు. సరే ఇట్లా కాదండి, ఓకే నో ప్రాబ్లం, యూఆర్ నాట్ గివింగ్ ఫర్ 80, ఐఎమ్ గోయింగ్ అన్న అని వెళ్ళిపోతుంటే, వెయిట్ ఐ టాక్ టు మై హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతుంది ఆవిడ. యాజీ జోవా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నందుకు నాకు అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం అంత డేంజరస్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక అతని పేరు ధనరాజు, ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే, బెస్ట్ ఫ్రెండ్ ధనరాజు అంటున్నాడు, అరే నా కొడుకున్నాడు వాడు దద్దమ్మ వెదవ, వాడిని ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు, వాడు నాకే పుట్టాడన్న ఒక ఇదిలో ఉన్నానంటే, నీ కొడుకు కన్నా నా కొడుకే దరిద్రుడు అంటే, వాడు దద్దమ్మ మా వాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నారు. ఆగవు, ఎవడు దద్దమో తేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ ధనరాజు పిలుస్తున్నాడు. అరే రారా, ఇదిగో మా అబ్బాయి అని, నమస్కారం అంకిల్ నమస్కారం అన్నాడు. అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని, ఎర్రగడ్డ తెలుసుగా? తెలుసు డాడీ, ఎర్రగడ్డ తెలుసు. అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉందిగా? ఉంది డాడీ. ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కారు కొనుక్కురారా. అలాగే డాడీ అని వెళ్ళిపోతూ, డాడీ మనకి పెట్రోల్ వద్దు డాడీ, డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. చూసావా ఇంత దద్దం రా వీడు, వేస్ట్. ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే, మీ వాడిని అయ్యాను రా, మా వాడు చూడు అనగానే, రే సత్య ఇలా రా వచ్చాడు. ఏం డాడీ? అమీర్పేట వెళ్ళు, అమీర్పేట ఆఫీస్ ఉంటది, ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి, ఆ ఓపెన్ చేసి డాడీ అక్కడ ఆ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసారంటే, అలాగే డాడీ. డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అందుకని అలాగే చెప్పాలి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులను, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు మాట్లాడుతున్నారు. మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా, ఈ రోజు సండేరా బెంజ్ షోరూమ్ అదంతా దద్దమ్మ అనగానే, మీ డాడీ ఓకేరు, మా డాడీ గురించి చెప్పనా? ఏం చెప్పాడు? అమీర్పేట వెళ్ళమన్నాడా? అమీర్పేట వెళ్ళి ఆఫీస్ లో క్యాబిన్ లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా? ఎరా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోతుంది, ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పి My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. ఎక్స్ట్రా జబర్దస్త్.